మనం జీవితంలో దేన్ని వెతుకుతుంటే అదే దొరుకుతుంది. భౌతిక విద్యలను వెతికితే భౌతిక విద్యల్లోనే మనము పండితులమవుతాం. నాకు సత్యజ్ఞానం కావాలి అంటే, ధ్యానానుభవాలు కావాలంటే, మనలో ఆ తపన ఉండాలి. ఆ త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే మన భావాలు, మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన అంటే మన బిహేవియర్, ఇవన్నీ కూడా ఆ సత్యశోధన దిశగా ఉండాలి. ఇన్నర్‌గా మన లోపల ఆ తపన ఉండాలి. నాకు ధ్యానానుభవాలు కావాలి, నాకు సత్యజ్ఞానం కావాలి అన్న తపన మనలో బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ ధ్యానానుభవాలు వస్తాయి. అంటే మనస, వాచ, కర్మన ఆ తపన అనేది కనిపించాలి. మనం దేని మీద ఫోకస్ చేస్తే మనకు అదే వస్తుంది. మన అటెన్షన్ దేనిపైన ఉంటే మనకు అదే వస్తుంది. మనం డబ్బు మీద ఫోకస్ చేస్తే డబ్బు వస్తుంది. కీర్తి ప్రతిష్టల మీద ఫోకస్ చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నాకు సత్యం కావాలి, జ్ఞానం కావాలి అనే ఆ ఇన్నర్ అన్వేషణ మీద మనం ఫోకస్ చేస్తే, ఆ తపన మనలో బలంగా ఉన్నప్పుడు మనకు మాస్టర్స్ సహకరిస్తారన్నమాట. సో వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే మనం జీవితంలో దేన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం? ఆధ్యాత్మిక జ్ఞానాన్న, మరి ఇతర భౌతికమైన వాటిన అనేది మన ఇష్టం అది. కానీ దేన్నైనా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మన సమయాన్ని పెట్టడం ద్వారా, మన సాధనను పెంచుకోవడం ద్వారా, మన అటెన్షన్ దాని వైపు ఫోకస్ చేయడం ద్వారా మనకు ఏది కావాలో దాన్ని మనం మెటీరియలైజ్ చేసుకుంటున్నాం. ఆ వాస్తవ అనుభూతిని పొందుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక అనుభవాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు పొందవచ్చు. కానీ వాళ్ళలో ఆ తపన ఉండాలి. ఆ సత్య శోధన అనేది ఉండాలి. నాకు సత్యం కావాలి, జ్ఞానం కావాలి అన్న ఆ తపనలో వాళ్ళలో కనిపించాలి. కనిపించినప్పుడు ఖచ్చితంగా మాస్టర్ల యొక్క సహకారం ఉంటుంది. వాళ్ళు వాళ్ళ త్రికరణ శుద్ధికి మాస్టర్లు సహకరించి అనేక జ్ఞాన అనుభవాలు పొందడానికి కావాల్సిన శక్తిని వాళ్ళు మనకు ఇస్తారు. సో యద్భావం తద్భవతి. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అప్పో దీపో భవ. థ్యాంక్ యూ.